ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్సిఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. దొంగలకు కూడా టైమింగ్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇళ్లను దోచుకునేవారు రాత్రిళ్ళు మాత్రమే చోరీలకు తెగబడతారు. అదే చైన్ స్నాచర్స్ లాంటి వారైతే పట్టపగలే తమ పని కానిస్తారు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారినట్టుంది. రాత్రిళ్ళు కూడా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒంటరి మహిళల మెడలోంచి నగలు దోచుకుపోతున్నారు. అలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అదను చూసి ఒంటరి మహిళలే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 16న రాజేంద్ర నగర్ ప్రాంతంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బస్టాప్లో నిల్చున్న ఓ మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయారు. మహిళను కింద పడేసి ఈడ్చుకుంటూ కొంత దూరం లాక్కెళ్లి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. మహిళ తేరుకుని కేకలు వేసినా ఫలితం లేకుండా పోయింది. స్నాచర్స్ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి మాయమైపోయారు. రాజేంద్ర నగర్ పరిధిలోని బుద్వేల్ ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న బస్టాప్లో ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు స్నాచర్స్. మహిళను కింద పడేసి కొంత దూరం ఈడ్చుకువెళ్లడంలో స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటకు చెందిన మూడవత్ పాండు, మూడవత్ సేవియా గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు. వీరిపై పీడీ యాక్ట్ కూడా నమోదైంది. జైలుకు వెళ్లొచ్చిన అనంతరం ఇద్దరు కలిసి రాజేంద్ర నగర్, శంషాబాద్, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 చోరీలు చేశారు. 2022, 2023లలోనూ బుద్వేల్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఒకే చోట చోరీ చేశారు. అలాగే వారం క్రితం అక్కడే చోరీకి తెగబడ్డారు. వారిని గురించిన సమాచారంతో మైలార్దేవుపల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మూడవత్ పాండు, మూడవత్ సేవ్యలను పట్టుకున్నారు. వారి నుంచి 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 11 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒకే ఊరికి చెందిన పాండు, సేవ్యలు చిట్టడవులు, అర్బన్ ఫారెస్ట్ ప్రాంతాలు, పొదల్లో ఉంటూ రెప్పపాటున చోరీలు చేయడంలో దిట్టలు. వీళ్లు పగటిపూట చోరీలు చేయరు. రాత్రి సమయంలోనే స్నాచింగ్లకు పాల్పడతారు. అది కూడా రోడ్ల పక్కన చిట్టడివి లాంటి ప్రాంతంలో నక్కి మహిళల మెడలోని చైన్లను లాక్కుని వెళ్లిపోతారు. రాత్రిపూట మాత్రమే ఈ గ్యాంగ్ స్నాచింగ్లకు పాల్పడుతుంది. సిటీ శివార్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే దోచుకుంటారు. మెరుపు వేగంతో దోచుకుని పొదల్లోకి పారిపోతారు. అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్లిపోతారు. పగటిపూట చోరీలు చేస్తే ఈజీగా పోలీసులు పట్టుకుంటున్నారని ఈ గ్యాంగ్ రాత్రిపూట స్నాచింగ్లు చేయడం అలవాటు చేసుకుంది. అంతేకాకుండా సీసీ కెమెరాలు లేని చోటనే వీళ్లు స్నాచింగ్లకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న నగలను బాధితులకు అప్పగించారు పోలీసులు. తమ నగలు ఇక తిరిగి రాబోవు అనుకున్న బాధితులు అవి తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు థ్యాంక్స్ చెబుతున్నారు.